దైవజనులందరూ కూడా దేవుని సేవకులే కాబట్టి దేవుని సేవకులకి అందరికీ కూడా ప్రభు నామమును బట్టి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఆ వరహాల గారికి, మా సహోదరి ఇచ్చమ్మ గారికి, మీ అందరికీ కూడా వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామమును బట్టి వందనాలు. ఈ కార్యక్రమము 2 రకాలుగా ఏర్పాటు చేశారు మాస్టారు. ఒకటి ఏమిటంటే వారి యొక్క కుమారుడు పుట్టినరోజు. దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. వారి కుమారుడు పుట్టినరోజు, అలాగే సుదీర్ఘముగా 39 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులో ఉండి అనేక మంది గిరిజన పుత్రులను, గిరిజన బాలికలను ఆయన ప్రయోజకులను చేసిన మహనీయుడు, ఆదర్శ ఉపాధ్యాయుడు శ్రీ వజ్రపు చిన్నబ్బాయి గారికి మరి దేవుడు సదాకాలము ఆయన ఆశీస్సులుంచిన గాక. మరి నేను వర్తమానంలోకి వెళ్ళాలి. రిటైర్మెంట్. నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక గ్లామర్ బండిని కొనుక్కున్నానండి. ఆ రోజు గ్లామర్ బండి నేనే ఫస్ట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాను. ఉండేది కదా, గ్లామర్ బండిని కొనుక్కున్నాను. దాన్ని వాడుతూ 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 దగ్గర దగ్గర 12 ఏళ్ళు వాడేశాను. ఒకరోజు మొరాయించింది. అది మొరాయిస్తే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాను. సార్, దీనికి రిటైర్మెంట్ వయసు వచ్చేసిందండి అన్నాడు. లేదు, నేను ఇంకా సర్వీస్లో ఉన్న, నా బండికి రిటైర్మెంట్ వచ్చేసిందంటే ఆడేమంటున్నాడో తెలుసా? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటారండి, దానికి వారంటీ ఒకటి ఉంటుంది. మీ ఇంట్లో ఏసీ కొనుక్కుంటారా, దానికి ఒక వారంటీ ఉంటుంది. మన ఇంటిలో వాడే ప్రతి వస్తువుకి ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ, వారంటీ అనేది దాన్ని సృష్టించిన సృష్టికర్త ఆల్రెడీ పెట్టేసే ఉంచాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది నీ దగ్గర ఉన్న పనిచేయదురా బాబు, దాన్ని పెట్టుకున్నావంటే ఏదో ఒక ఏనుగుని పెంచుకున్నట్టే బోల్డ్ అంత పెట్టుబడి పెట్టాలా అని ఇవ్వడు. విషయం ఏమిటంటే రిటైర్ అనే మాట విశ్రాంతి. రిటైర్ అంటే ఏంటండి? విశ్రాంతి. ఇప్పటి వరకు అలు పెరగకుండా నువ్వు ఎంతో పని చేశావు. ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేసావు, పిల్లలకు సేవ చేసావు. నీ సేవ ఎంతో అద్భుతమైనది. ఎంత సేవ చేసిన నీకు మేము 31వ తారీఖున ఏమిచ్చామండి? విశ్రాంతిని ఇచ్చాం. ఇది మానవులమైన మనం అనుకుంటాం. నెల్సన్ అని ఆయన పాయింట్ 1గా ఏమని చెప్పాడంటే రిటైర్మెంట్ నాట్ బట్ ఎండ్ ఆఫ్ ద జర్నీ అంటున్నాడు. రిటైర్మెంట్ అంటే నీ జీవితము ఆగిపోయే పరిస్థితి ఏమీ కాదది. ఈయనున్నారు, చలాకీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, దేవుని కోసం పని చేయడానికి ఇంకా ఉత్సాహంతో ఉన్నారు. ఈయన రిటైర్డ్ అయినట్టు అండి? కాదు. నేను రిటైర్డ్ అయ్యాను. నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను సర్వీసులో ఉండగా ఎవరైనా మీటింగ్స్కి పిలుస్తూ ఉంటుంటే, సార్ నాకు ఉదయం పగలు స్కూల్ ఉంటుంది, మాకు 22 సెలవులు ఉంటాయి, ఆల్రెడీ వాడేశాను, ఇంక సెలవులు లేవు సార్, మీకేమన్నా నా వాక్యం కావాలంటే నైట్ పిల్లండి సార్ అని ఇవ్వాలి. వారు దగ్గరున్న వాళ్ళు నైట్ పిలిచేవారు. అప్పుడు రాత్రులు మాత్రమే పరిచర్య చేసేవాడిని. ఇప్పుడైతే దేవుడు ఏం చేస్తున్నాడంటే పగలు రాత్రి ఆయన పరిచర్యకు వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చిన్నబ్బాయి గారి విషయంలో ఏంటి? మనము చదివించిన వాక్య భాగం ఇందాక 103వ కీర్తన ఏమనుందండి అక్కడ? నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇక్కడ ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకుండా
ఆయన్ని స్తుతించాలట, స్తుతించాలట, స్తుతించాలట. దీనికి పెట్టిన పేరే కృతజ్ఞత స్తుతి కూడిక. ఇలాంటి మా జాన్ ఏది కుర్రరేడి ఈయన తిమోతి లాంటి యవ్వన పాస్టర్ గారు, వాళ్ళకి ఆత్మపూర్ణులై ఉంటారు, యవ్వనంగా ఉంటారు. వాళ్ళ ఆరాధన కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తారు. స్తుతి 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 అని పాట పాడుతూ ఆరాధన చేయించేస్తున్నాడు. స్తుతి చెప్పండి అమ్మా, స్తుతి చెప్పండి, స్తుతి 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 అని చెప్పేసి చేస్తున్నాడు. అలాగ అందరూ కూడా స్తుతి 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 అని చెప్తున్నారు. ఒకసారి ఇలాగ అన్నాడు, మన విశ్వాసులకి పాస్టర్ గారు ఇలా చెయ్యెత్తితే ఏమవుతుంది, ఆగిపోమన్నారని చెప్పి అందరూ ఆగిపోయారు. కానీ అందులో ఒకడు స్తుతి 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 అని చెప్పకుండా సుత్తి 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 అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? స్తుతి 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 అని చెప్పరా బాబు అని చెప్తుంటే ఈడేమంటున్నాడు, ఒక విశ్వాసి సుత్తి 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 అంటున్నాడు. అంటే అతనికి రాక కాదు, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే అంతరంగములో నుండి రావాలి. ఏం రావాలండి? ఆ పెదాలతో వచ్చింది సుత్తిలాగే ఉంటుంది. అంతరంగములో నుండి వచ్చింది, అంతరంగములో నుండి వచ్చిన ఆరాధన, అంతరంగంలో నుండి వచ్చిన స్తుతి, అంతరంగంలో నుండి వచ్చిన మరి ఆ కృతజ్ఞత ఎలా ఉంటదంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన్ని మెప్పించేదిగా ఉంటది. 31వ తారీఖుని ఎంతో ఖర్చు పెట్టారు. అక్కడ ఎలా చేశారు? మామూలుగా లౌకికంగా చేశారు, సోషలిస్టిక్గా. అక్కడ ఎంప్లాయీస్ తోటి, ఇక్కడ నా ప్రజలతోటి, నా జనులతోటి, దేవుని పిల్లలతోటి మరలా నేను దేవుణ్ణి కనపరచాలి. ఎంత గొప్ప స్థుతి! ఇదే అంతరంగము నుండి వచ్చే స్థుతి అంటే. మరి ఎంత స్థుతి చెల్లించటానికి, ఎంత గొప్ప స్థుతి కూడికి ఈయన పెట్టడానికి ఈయనకి ఏమొచ్చింది, ఏమి ఉద్దేశంతో పెట్టాడు? నేను అనుకుంటున్నాను ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడు కూడా దావీదు గారు, ఈయన గొర్రెల కాపరి నుండి ఎక్కడికి వచ్చాడండి? రాజుగా గౌరవం పొందే స్థానానికి వచ్చాడు. దేవుణ్ణి గణపరుద్దని చప్పట్లు కొడుతుంది. రాజుగా రాజుగా రాజుగా. ఏదో అడుగుల్లోకి తొలగిపోయేవాడు గొర్రెల్ని. అక్కడ ఏ మ్యూజికల్ ఆర్గ్యుమెంట్స్ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ కాలక్షేపానికి ఎవడో లేడు కదా, ఒంటరిగా ఉండేవాడు. ఒకడే పాడుకుంటూ అన్నీ చేసుకుంటూ చివరికి ఏం చేసేవాడంటే స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన స్తుతి దేవునికి నచ్చింది. కాబట్టి దేవునికి నచ్చిన ఆ స్తుతి వలన, ఆయన యథార్థ హృదయం వలన గొర్రెల కాపరైన దావీదును రాజుగా చేసేసాడు. ప్రియమైన విశ్వాసులారా, నా జీవితము చాలా చిన్నదైన జీవితం. మా అమ్మ నాన్నలు కూలి పని చేసి చదివించేవారు. ఆ రోజుల్లో చదువు అంటే పెద్ద లెక్క ఉండేది కాదు. చదువు అంటే ఇది చదువుకోవాలి, ఇది దీనికి, ఇది దేనికి, అది దానికి అనే ఆ ఆలోచన కూడా మాకు ఉండేది కాదు. ఏమీ తెలియని స్థితిలో, ఏమీ లేని స్థితిలో, మురుకులో ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి ఉద్యోగంలోనికి తీసుకుని వచ్చి నన్ను కూడా అటువంటి ఉద్యోగంలో పెట్టాడు. నన్నే కాదు, ఇప్పుడు మన సన్మాన గ్రహీత చిన్నబ్బాయి గారిని కూడా అలాగే పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నబ్బాయి గారిని కూడా అలాగే పెట్టాడు. చూద్దామండి, ఎంతమంది చదువుకుని లేరు, ఎంతమంది ఉద్యోగం లేక తిరుగుతున్నారు. కానీ నా కుమారుడా, నీ అంతరంగము నాకు వచ్చింది, నాకు నచ్చింది, నేను నిన్ను హెచ్చిస్తున్నానని చెప్పి దేవుడు హెచ్చించాడు. హెచ్చించటమే కాకుండా గుణవతి అయిన భార్యనిచ్చాడు. భార్యనివ్వటమే కాకుండా వారికి పిల్లల్నిచ్చాడు. పిల్లల్ని ఇవ్వటమే కాకుండా చక్కని గృహమును కూడా ఇచ్చాడు. ఇవన్నీ మర్చిపోతాడు ఆయన. అందుకే నీవు చేసిన మేలులలో ఒక్కటైనా నేను మర్చిపోను. మనము కూడా మర్చిపోకూడదు. సంఘ విశ్వాసులారా, మనం కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు ఉద్యోగికి రిటైర్మెంట్, నిజానికి ఉద్యోగికి ఉద్యోగం రాకముందు దీన్ని ఏమని పిలుస్తారంటే పోస్ట్ రిటైర్మెంట్ ఒపీనియన్స్ అంటారు.
అంటే ఉద్యోగం రాకముందు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. చదువుకున్న వారికి చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు, ఏముంటది? మొట్టమొదట నాకు ఒక ఉద్యోగం కావాలి మొట్టమొదట. రెండవది ఏముంటది? ఆ ఉద్యోగము నుండి మంచి జీతం పొందాలి. మూడవది ఏముంటదంటే ఆ ఉద్యోగం చేస్తున్న నేను నా సర్వీస్ అంతా ఎటువంటి రిమార్క్స్ లేకుండా నేను ఆ ఉద్యోగాన్ని, ఆ కాలాన్ని కంప్లీట్ చేయాలని ఉంటది. దేవుణ్ణి మహిమపరుస్తూ చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఉద్యోగ కోరుకునే ఇయ్యండి, ఇలాంటివే కోరుకుంటాను. కాబట్టి ఈ పోస్ట్ రిటైర్మెంట్ ఉద్దేశాలు ఇలాగ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఉద్దేశాల్ని నెరవేర్చాడు వీరి విషయంలో. అందుకే ఈయన నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణం అంటే ఏంటి? ఆయన లోపల ఉన్న జీవమంతా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. అంతరంగము, హృదయము, అంతరంగము, నీ లోపల ఏ ఏ భాగాలు ఉన్నాయో నీకు తెలియదు ఇంకానే, అవి కూడా దేవుణ్ణి స్తుతిస్తాయట. నేను చెబుతున్నది కాదు, దావీదే చెబుతున్నాడు, దావీదే చెబుతున్నాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఉద్యోగం చేస్తూ దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి 39 సంవత్సరాలు అలు పెరగకుండా కొండలనక, కోనలనక, నదులనక, మెట్టలనక, గుట్టలనక, బురదనక, బాడనక వెళ్ళి ఆ పిల్లలే నా సర్వస్వం అని చెప్పి పిల్లలకు పాఠాలు చెప్పి వారిని ఎంతగానో ప్రయోజకుల్ని చేశాడు. ఇక రెండవది ఏమిటంటే రిటైర్మెంట్ అనే విషయంలోకి వచ్చేటప్పటికి మనము రిటైర్ అయిపోయాము అనుకుంటాం. ఇప్పుడు వరకు గవర్నమెంట్ వారు 62 ఏళ్ళు వచ్చింది కాబట్టి వీడు పని చేయనోడరా బాబు అని చెప్పి పక్కన పెట్టేశారు అనుకుందాం. మనము 62 ఏళ్ళప్పుడే పని చేయని వాళ్ళం కాదు. మన దేవుడికి మనము పుట్టినప్పుడు, నీ తల్లి గర్భములో నువ్వు పుట్టినప్పటి నుండే నువ్వు ఆయనకి పని చేసేవాడివి. నువ్వు ఆయన కొరకు పని చేస్తున్నావంతే. నీ తల్లి గర్భములో రూపింపకం మునిపే నువ్వు ఎలాంటి వాడవో దేవుడికి తెలుసు. నీ తల్లి గర్భములో నువ్వు పడకముందే నువ్వేమవుతావో దేవునికి తెలుసు. ఈ ఉద్దేశాలన్నీ దేవునికి తెలుసు కాబట్టి మనము ఆయన ఉద్దేశములో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రిటైర్మెంట్ తీసుకోవారము కాదు. మనం రిటైర్మెంట్ తీసుకోలేదు. ఎవరి ఉద్దేశంలో? దేవుని ఉద్దేశము. ఎవరి ఉద్దేశంలో రిటైర్మెంట్ తీసుకున్నాము? గవర్నమెంట్ ఉద్దేశములో తీసుకున్నాం. కాబట్టి దేవుడు ఇప్పుడు ఈయనకి కొత్త బాధ్యతలు ఇచ్చాడండి. ఎవరికి? చిన్నబ్బాయి మాస్టర్ గారికి కొత్త బాధ్యతలు ఇచ్చాడు. ఏంటా కొత్త బాధ్యతలు? మనం అనుకుంటాం, అమ్మయ్య నేను రిటైర్డ్ అయిపోయాను, హాయిగా ఉండొచ్చు, నా భార్య బిడ్డలతో ఉండొచ్చు, నేను సుఖంగా ఉండొచ్చు, ఆ పని ఈ పని ఏ పని లేకుండా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాం. కాదు కాదు, క్రిస్టియన్ హ్యాజ్ నో రెస్ట్. దేవుని పిల్లలకి రెస్ట్ అనేదే లేదు. దేవుని పిల్లలకి రెస్ట్ అనేదే లేదు. మరి మత్తయి సువార్తలో ఇందాక పాస్టర్ గారు చదివారు. ఏంటి చూడండి, అక్కడ 11వ అధ్యాయము 28వ వచనము. ఆ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. యేసు ప్రభు వారు ఈ లోకములో సంచరిస్తున్న ఆ సందర్భములో అక్కడ యూదుకు సంబంధించిన ఆ యోధీయ సమాజం అంతా కూడా దేని కింద ఉందంటే ధర్మశాస్త్రము కింద ఉంది. దేని కింద ఉందండి? ధర్మశాస్త్రము. రోమీలు వారిని పరిపాలిస్తున్నా వీరికి కావలసిన శిక్షలు కానీ, వీరికి కావలసిన వెచ్యూస్ కానీ, వీరికి కావలసిన ఆచార సంప్రదాయాలు కానీ, వీరికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా ధర్మశాస్త్ర ప్రకారముగానే చెయ్యాలి. ఆ ధర్మశాస్త్రము వీరి మీద పెద్ద కాడిని పెట్టింది. పెద్ద కాడిని పెట్టింది. కాడంటే ఏంటండి? ఎద్దులు మొత్తం చూసారా, బరువు వేసేసి భుజం మీద కాడిని పెట్టింది.
ఆ ధర్మశాస్త్రపు కాడి కింద నుండి మీరు ఉన్నారు కదా, ఆ ధర్మశాస్త్రపు ఆ బరువులు మీరు మోస్తున్నారు కదా. ఓ ప్రజలారా, ఓ జనులారా, మీరు రండి, నేను మీకు విశ్రాంతిని విశ్రాంతిని ఇస్తాను. ఈయన విషయంలోనూ కూడా అదే. ఈయన విషయంలో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సిస్టమ్ అంతా మార్చేసింది, డిజిటలైజేషన్ అయిపోయింది. ప్రతి ఒక్కటి కూడా ఆ ఆ మామూలు కంప్యూటరైజేషన్ చేసేసి, డిజిటలైజేషన్ చేసేసి, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా అంతా కూడా ఆ ఫోన్లోనూ, కంప్యూటర్లోనూ, సిస్టంలోనూ పని చేసి గవర్నమెంట్కి సమాచారం పంపించవలసి వస్తుంది. అంతేకాదు, ఆ రోజుల్లో ఏదో ఒక గవర్నమెంట్ నుండి కబురు వస్తే, ఫలానా చోట నుండి కబురు వచ్చింది, ఈ విధంగా మనకి జీవో పంపించారని ఆ పేపర్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అక్కడ ముఖ్యమంత్రి గారి పేషీలో కానీ, విద్యాశాఖ మంత్రి గారి పేషీలో కానీ, ఏ ఆఫీసర్ కన్నా ఈ స్కూల్లో ఇలాగ చెయ్యాలని నేను అనుకుంటున్నానంటే వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాడు, టకటకటమని టైప్ చేసేస్తున్నాడు, బటన్ నొక్కేస్తున్నాడు, చిన్న అబ్బాయి మాస్టర్ ఫోన్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అది చూసుకున్నాడు ఈయన టిఫిన్ కూడా చేయటం మర్చిపోతున్నాడు, టీ కూడా తాగటం మర్చిపోతున్నాడు, ఒక్కొక్క స్నానం కూడా చేయటం మర్చిపోతున్నారు. అమ్మో, ఈ గవర్నమెంట్ మా మీద ఎంత భారం పెట్టేస్తుంది, ఈ గవర్నమెంట్ మా మీద ఎంత బరువుని పెట్టేస్తుంది, మేము చేయలేకపోతున్నాము, మాకు రిటైర్మెంట్ ఇచ్చేయండి బాబు, రిటైర్మెంట్ ఇచ్చేయండి బాబు, రిటైర్మెంట్ ఇచ్చేయండి బాబు అని ఎంతో మంది గవర్నమెంట్కి లెటర్స్ పెట్టుకున్నారండి. మీకు తెలియదు, మేము ఉద్యోగాలు చేయలేకపోతున్నాం, ఈ బరువును మేము మోయలేకపోతున్నాం, చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈయన రిటైర్డ్ అవ్వటము ఆయన ఆరోగ్యానికి, ఆయన కుటుంబానికి, ఆయనకి ఎంతో మంచిది, ఉత్తమోత్తమైనది. ఎంతో మంచిది, ఉత్తమోత్తమైనది. రిటైర్మెంట్ అనేది గవర్నమెంట్కి కానీ దేవుల్లో ఈయనకి కాదు. మరి ఈయన ఏం చేయాలి? ఆ ఉద్యోగం అంతే విశ్రాంతి ఇచ్చేసి నువ్వు కూర్చో అందే. దేవుని ఉద్యోగం బాబు, నువ్వు కూర్చోకు, నువ్వు స్కూల్కి వెళ్ళే టైంలో పావుగంటే ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు గంట చెయ్యి. దేవుని ఉద్యోగం అలాగే ఉంటుంది. నువ్వు స్కూల్కి వెళ్ళే టైంలో ఎవరన్నా చర్చికి పిలిచి చిన్నది గ్రీటింగ్ చెప్పండి అంటే చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, నువ్వే వాక్యం చదివి, నువ్వే ఆకలింపు చేసుకుని, నువ్వే అనేక మందికి సువార్తను ప్రకటించు. ఎన్నో ఆత్మలను నువ్వు రక్షించాలి, నా కొరకు నువ్వు రక్షించాలి. ఎంత గొప్ప ఉద్యోగం అండి! దీనికి మించిన ఉద్యోగం ఇంకెక్కడా ఉండదు. నీ వలన ఒక నశించిపోతున్న ఆత్మ రక్షింపబడ్డాదంటే అది పరలోకములో సంతోషము, ఆ వ్యక్తి జీవితంలో సంతోషము, నీకు కూడా గొప్ప తృప్తి కూడా కలుగుతుంది. కాబట్టి ఈయన ప్రేయర్ చేయాలి, ప్రీచ్ చేయాలి, ఇంకా ఏం చేయాలండి? సర్వీస్, పీపుల్ సర్వీస్ చేయాలంటే దేవుడు ఈయనకి ఎన్ని పనులు అప్పగించాడు? 3 పనులు అప్పగించాడు. ఒక్కొక్కటి చెప్పండి. ప్రేయర్ అంటే 3 పీలు అప్పగించాడండి, 3 పీలు అప్పగించారు. నేను మొన్న మధ్య క్రిస్మస్ మెసేజ్ ఏమన్నాకి వెళ్ళాను. అదంతానే ఎక్కువ బెచ్చవారు ఉండే ప్రాంతం, మంచి కమ్యూనిటీ, డబ్బులున్న కమ్యూనిటీ, పెద్ద పెద్ద చర్చిలు. వెళ్ళినప్పుడు అందరూ అమాయకంగా చూస్తున్నారు. వీళ్ళకి వాక్యం ఎలా చెప్పాలి? జ్ఞానుల కోసం చెప్పాలనుకుంటున్నాను. జ్ఞానుల కోసం చెప్పాలనుకుంటే, అమ్మా ఈరోజు నేను మీకు జ్ఞానుల కోసం చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు ఈరోజు కొత్తగా పాస్టర్ వచ్చారట కదా, ఏం చెప్పారు అంటే ఇదే చెప్పండి అని చెప్పాను. ఏంటండి అని చెప్పి అలాగ చూస్తున్నారు వాళ్ళు. ఏమీ లేదు, ఆ ఆ ఆ ఆ ఆ ఈ 3 చెప్పండి చాలన్నాను. అదేంటండి అంటే, జ్ఞానులు వచ్చారు, వారు దేనికొచ్చారు? అన్వేషించి వచ్చారు. అంటే ఏంటండి? అన్వేషణ. రెండోది ఏంటి? ఆరాధన. మూడోది ఏంటి?
అర్పణ. ఆ మూడు వాళ్ళకి చాలా హృదయలోతుల్లోకి వెళ్ళిపోయాయి. వాళ్ళు భోంచేస్తున్నప్పుడు కూడా ఆ ఆ ఆ అంటానే తిన్నారు. ఇప్పుడు నేను కూడా మీకు అదే చెప్తున్నాను. చిన్నబ్బాయి గారికి 3 పీలు ఉన్నాయి. ఒక పీ ఏంటంటే ప్రేయర్, ప్రార్థించాలి. సంఘాల కోసం, వారి కుటుంబం కోసం, వారి పిల్లల కోసం, మీ అందరి కోసం, సేవకుల కోసం ప్రార్థించాలి. రెండో పీ ఏంటంటే ప్రీచ్, నశించిపోతున్న వారి బాధ్యత వాక్యం చెప్పి సన్మార్గంలోకి తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకోవాలి, ప్రీచ్ చేయాలి. మూడవది ఏంటంటే పీపుల్ సర్వీస్. మూడోది ఏంటి? పీపుల్ సర్వీస్. అంటే దేవుడు 3 రకాలైన బాధ్యతలు మీకు అప్పగించారు. మీరు రిటైర్డ్ అవ్వలేదు. మనుషుల దృష్టిలో మీరు రిటైర్డ్ అయ్యారు. దేవుని దృష్టిలో మీరు రీస్టోర్ అయ్యారు. ఏమయ్యారు? రీస్టోర్ అయ్యారు. తిరిగి నింపబడ్డారు. కాబట్టి మరి ఆయన రిటైర్మెంట్ లైఫ్ దేవునికే అంకితం కావాలి. ఇక మూడవదిగా, ఆఖరిదిగా చెప్పి నేను ముగించేస్తున్నాను. మూడవది ఏంటంటే గాడ్ కాల్ ఫర్ ఇట్ కంటిన్యూస్ సర్వీస్. దేవుడు నిరంతరము ఆయన సేవ చేయడానికి పిలుచుకున్నాడు. బ్రేక్ ఇచ్చే సేవ కాదు, అప్పుడప్పుడు కనపడి వచ్చే సేవ కాదు. మన సంఘంలో విశ్వాసులు చూడండి. క్రిస్మస్ విశ్వాసులు కొంతమంది ఉంటారు, జనవరి 1 విశ్వాసులు కొంతమంది ఉంటారు. అలా కాదు, కంటిన్యూస్గా సేవ చేయాలి. వాళ్ళ పాస్టర్ అమ్మగారు అందుకే సంతోషిస్తారు. చాలా నమ్మకమైన విశ్వాస అండి చిన్నబ్బాయి గారు. ఆయన మాట కూడా మృదువైంది, ఆయన మనసు కూడా స్వచ్ఛమైనది. ఆయన అన్న మాట తప్పడు, జవదాటడు. చక్కని టెస్టిమనీ వారి కాపరి గారి ద్వారా ఆయనకుంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ సేవ ఎలాంటిదంటే సంపూర్ణమైన సేవ. ఇందాక మన పాస్టర్ గారు చదివి వినిపించారు. ఆ చిన్న వాక్యాన్ని చదివి ముగించేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ భూలోక పరిచర్య చేయడానికి యేసు ప్రభువు తండ్రి దగ్గరుండి లోకానికే వచ్చాడు. ఒక బాధ్యతతో వచ్చాడు, ఒక బాధ్యత కలిగి వచ్చాడు. ఆ బాధ్యతతో ఆయన పనిచేశాడు. ఇప్పటి వరకు ఆయన ఆర్డర్ వచ్చిన దగ్గర నుండి కూడా గవర్నమెంట్ పోస్టు నువ్వు పలానా చోట టీచర్గా జాయిన్ అవ్వావు అని ఆర్డర్ వచ్చిన దగ్గర నుండి కూడా ఈ భూలోకంలో ఆయన ఎవరికి పనిచేశాడండి? గవర్నమెంట్కి పనిచేశాడు. అలుపు సులుపు లేకుండా, అలసట లేకుండా చక్కగా పనిచేశాడు. మరి పనిచేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆ పనిని అక్కడ నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే ఆయన సేవలోనికి తీసుకొస్తున్నాడు. కంటిన్యూస్ సర్వీస్. భూలోకములో నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి, యేసుప్రభు వారు నెరవేర్చారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఇది మనల్ని అడుగుతుంది. ఈ వాక్యము మనల్నే క్లెయిమ్ చేస్తుంది. నువ్వు నెరవేరుస్తున్నావా? సంపూర్ణంగా నువ్వు నెరవేరుస్తున్నావా? కుమారుడైన దేవుడు ఇక్కడికి వచ్చేసి ఆయన నెరవేర్చాడు. తండ్రి అప్పగించిన పని నెరవేర్చేశాడు. ఇప్పుడు నువ్వు నెరవేరుస్తున్నావా? నెరవేర్చేవాడివైతే ఎక్కడ నుండైనా, ఈ చిన్నబ్బాయి మాస్టర్ గారికే కాదు, ఇది మనందరికీ కూడా. కాబట్టి మరి ఆ భూమి మీద మనము ఆ తండ్రి, పరమ తండ్రిని ఎలాగ మహిమపరచాలంటే ఎడతగక ఆయన యొక్క పరిచర్యను నిరంతరాయముగా పనిచేస్తూ, నిరంతరాయంగా ఆయన కోసం శ్రమిస్తూ మనము ఆ పరిచర్యను ముగించాలి, సంపూర్ణం చేయాలి. పౌలు చేశాడండి. నా పరుగు నేను తొదముట్టించాను. పరుగు తొదముట్టించాడు. ఆయన అథ్లెటిక్స్తో పోల్చుకుంటున్నాడు.
పరిగెట్టేవాడితో పోల్చుకుంటున్నాడు. నాలో వేగం తగ్గలేదు, నాలో గురి తగ్గలేదు, నాలో ఆ నేను గెలవాలనే ఆ పంతము తగ్గలేదు. ఈ మూడు నాలో ఉన్నాయి. అథ్లెటిక్తో పోల్చుకుంటున్నాడు. కాబట్టి పౌలు వలె చిన్నబ్బాయి గారు కూడా గురి ఒకటి ఏర్పరచుకోవాలి. నేను ఎవరో ఒకరికి దేవుని వాక్యం ప్రకటించాలి, ఎవరో ఒకరిని నేను దేవుని యొద్దకి నడిపించాలి, అనేక మందిని దేవుని యొద్దకి నడిపించాలి. కాబట్టి ఇప్పుడు వాక్యం చదివి ఈయన దేవుణ్ణి మహింపరచాలి, వాక్యం చెప్పి నాశనమైపోతున్న వారిని రక్షణలోనికి తీసుకురావాలి, ప్రార్థన చేసి అనేక మంది రోగులను కోసం ప్రార్థన చేయాలి, దెయ్యం పట్టిన వారి కోసం ప్రార్థన చేయాలి, బాధల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి, దేవుడికి విజ్ఞాపన కూడా చేయాలి. అలా చేస్తూ వారి కుటుంబము, వారి సంఘము, వారి స్నేహితులు, క్రీస్తు విరోధుల కోసం కూడా ఈయన ప్రార్థన చేస్తూ వారిని కూడా దేవుని యొక్క గొప్ప పనిలోనికి తీసుకురావాలి. ఇలా తీసుకొస్తున్నందువల్ల ఈయనకి 4 ఆశీర్వాదాలు వస్తాయి. ఇలా తీసుకొస్తున్నందుకు ఈయనకి ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయండి? 4 ఆశీర్వాదాలు. ఒకటేమిటంటే యెషయా గ్రంథము 46:4లో దేవుడు ఆయన్ను మోస్తాడు, నేను సంకన పెట్టుకుని మోస్తున్నాను అంటాడు. ముదిము వచ్చే వరకు నేనే. ఆ తర్వాత కీర్తనలు 37:24లో నేను నిన్ను నిలబెడతానంటున్నాడు. పడిపోయే స్థితిలో నుండి, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను నిలబెడతానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే యోవేలు 2:28-29లో మీరు ఆత్మలో వర్ధిల్లుదురు, ముసలివారైపోయారని నువ్వు చింతించవద్దు, నీకు నేను కలల ద్వారా దర్శనముల ద్వారా నీతో మాట్లాడతాను, అవి తప్పకుండా నెరవేరుతాయి అంటున్నాడు. కాబట్టి ఎంత గొప్ప రక్షణ ఈయన పొందాడు, ఎంత గొప్ప సాక్ష్యము ఈయన పొంది సుదీర్ఘముగా, అంటే 39 సంవత్సరాలంటే మాటలు కాదండి. ఈయన 39 సంవత్సరాలు సర్వీస్ చేశాడంటే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. వీరికి, వీరి కుటుంబానికి, వీరి భార్యకి, వారి కుమారుడు కుమార్తెకి, వారి పిల్లలకు, వారి కుటుంబాలకి, అందరికీ ఆ దేవాది దేవుడు ఈరోజు గొప్ప ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించిన గాక. దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్.